లైంగిక వేధింపుల కేసులో నిందితుడు ఉదయ్ కృష్ణారెడ్డి రెండోసారి పోలీస్ కస్టడీ ముగిసింది. 2 రోజుల పాటు నిందితుడిని పోలీసులు విచారించారు. కేసులో కీలక అంశాలపై ప్రశ్నించడంతో పాటు మరిన్ని ఆధారాల సేకరణపై దృష్టి పెట్టారు. బాధితురాల నుంచి సేకరించిన నమూనాలతో పోల్చేందుకు నిందితుడి నమూనాల పరీక్షకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. రాజేంద్రనగర్ మహిళా భద్రతా విభాగం మరియు అత్తాపూర్ పోలీసులు కోర్టు అనుమతితో ఆయనను కస్టడీకి తీసుకుని విచారించారు. నిందితుడి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు విచారణ చేపట్టారు. ఇక కేసులో లభించిన ఆధారాలు, ఫోరెన్సిక్ నివేదికలు దర్యాప్తులో కీలకంగా మారనున్నాయి. లైంగిక వేధింపుల కేసులో నిందితుడు ఉదయ్ కృష్ణారెడ్డి రెండోసారి పోలీస్ కస్టడీ ముగిసింది. 2 రోజుల పాటు నిందితుడిని పోలీసులు విచారించారు. కేసులో కీలక అంశాలపై ప్రశ్నించడంతో పాటు మరిన్ని ఆధారాలు సేకరణపై దృష్టి పెట్టారు. బాధితురాల నుంచి సేకరించిన నమూనాలతో పోల్చేందుకు నిందితుడి నమూనాల పరీక్షకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. రాజేంద్రనగర్ మహిళా భద్రతా విభాగం మరియు అత్తాపూర్ పోలీసులు కోర్టు అనుమతితో ఆయనను కస్టడీకి తీసుకుని విచారించారు. నిందితుడి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు విచారణ చేపట్టారు. కేసులో లభించిన ఆధారాలు, ఫోరెన్సిక్ నివేదికలు దర్యాప్తులో కీలకంగా మారనున్నాయి. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఫోన్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి. ఎస్రావలి లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీ ముగియడంతో ఇప్పుడు పోలీసులు అయితే దర్యాప్తు ఆసక్తి నెలకొంది. ఇటు ముఖ్యంగా రెండోసారి విచారణలో పోలీసులు ఏమైనా కీలక ఆధారాలు సేకరించారా, లేక ఉదయ్ కృష్ణారెడ్డి నుంచి ఏమైనా కొత్త సమాచారం రాబట్టగలిగారా, మొబైల్ ఫోన్, డిజిటల్ ఆధారాల విషయంలో దర్యాప్తు ఎక్కడికి వచ్చింది అనే ప్రశ్నలు అయితే ఇప్పుడు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఈ కేసులో ఉదయ్ కృష్ణారెడ్డి పోలీసులకు ఇప్పటికే విచారించగా ఇది మొదటి విడత కస్టడీలో పోలీసులు పలు అంశాలపై అయితే ప్రశ్నలు వేసినప్పటికీ కూడా కొన్ని కీలక విషయాలపై ఆయన నుంచి అయితే స్పష్టమైన సమాధానాలు రాలేదని పోలీసులు అయితే కోర్టు దృష్టికి తీసుకువెళ్లిన సమాచారం. అయితే కొన్ని ప్రశ్నలు తనకు తెలియలేదని, గుర్తు లేదని సమాధానాలు ఇచ్చినట్లు కూడా పోలీసులు అయితే పేర్కొంటున్నారు. దీంతో కేసులో ఇంకా కొన్ని అంశాలపై స్పష్టత కూడా రావాల్సిందని అయితే పోలీసులు కూడా భావిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ కేసులో మొబైల్ ఫోన్, కమ్యూనికేషన్ వివరాలు, చార్ట్స్, డేటా, ఇతర డిజిటల్ ఆధార్ కీలకంగా మారుతున్నాయని కూడా తెలుస్తోంది. అయితే ఘటనకు ముందు, ఘటన తర్వాత ఎవరెవరితో మాట్లాడారు, ఎవరితో ఫోన్ సంప్రదింపులు జరిపారు, ఏమైనా మెసేజ్లు పంపారా, లేక సోషల్ మీడియా లేదా ఇతర డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా ఏమైనా కమ్యూనికేషన్ జరిగిందా వంటి అంశాలపైన కూడా పోలీసులు అయితే దృష్టి పెట్టినట్టు కూడా సమాచారం అయితే ఉంది. అయితే ఈ యొక్క మొబైల్ ఫోన్కు సంబంధించిన కొన్ని ప్రశ్నలు కూడా ఉదయ్ నుంచి స్పష్టత రాలేదని కూడా పోలీసులు అయితే చెప్తున్నట్టుగా సమాచారం. అయితే దీంతో ఆ ఫోన్ ఆచూకీ, అందుబాటులో ఉన్న డేటా, ఇతర ఎలక్ట్రానిక్ ఆధారాలపైన కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక ఈ కేసులో మరో కీలక అంశంగా పొటెన్షియల్ టెస్ట్ అయితే గురించి ఈ యొక్క చర్చ అయితే జరుగుతుంది. ఉదయ్ కృష్ణారెడ్డి పోలీసులకు పొటెన్షియల్ టెస్ట్ నిర్వహించారా లేదా అన్న విషయం పైన కూడా అధికారికంగా స్పష్టత అయితే సమాచారం బయటకు రావాలి. అయితే కాబట్టి కాబట్టి పోలీసులు అయితే ఏ విధమైన పరీక్షలు నిర్వహించారు, వాటి ఫలితాలు ఏంటి అన్న దానిపైన కూడా అధికారికంగా సమాచారం అయితే వెలువడతలేని పూర్తి స్పష్టత వచ్చేంత వరకు కూడా అవకాశం అవుతుంది. అదే మరోవైపు ఇటు రెండోసారి విచారణలో పోలీసులు కేసును సంబంధించిన పలు అంశాలపైన కూడా క్రాస్ చెక్ చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే బాధితులు ఇచ్చిన ఫిర్యాదు, ఆమె చెప్పిన వివరాలు, సాక్షుల వాంగ్మూలాలు, సీసీటీవీ ఫుటేజ్, ఫోన్కి సంబంధించిన వివరాలు మరియు ఇతర సాంకేతిక ఆధారాలతో ఉదయ్ ఇచ్చిన సమాధానాలు అయితే పోలీసులు వచ్చి చూసే అవకాశం కూడా ఉంది. ఇటు దర్యాప్తులో పోలీసులు సాధారణంగానే ఒక వ్యక్తి చెప్పిన వివరాలను మాత్రమే ఆధారంగా తీసుకోరు, కానీ అతను చెప్పిన విషయాలకు సంబంధించిన సీసీటీవీ కాల్స్, డేటా, డిజిటల్ ఫోరెన్సిక్ ఆధారాలు, తర్వాత సాక్షుల వాంగ్మూలాలు వంటి అన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. ఈ యొక్క కేసులో అదే విధంగా ఆధారాలను కూడా క్రాస్ వెరిఫై చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. రవలి, థ్యాంక్ యూ శివ.